రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం తల్లాడ మండల కేంద్రంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠ ఆస్థాన పండితులు రామడుగుల నరసింహాచారి ముఖ్య అతిథిగా విచ్చేసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు రుద్రాక్ష నరసింహాచారి అధ్యక్షతన కోలాట నృత్యాలతో డీజే పాటలతో స్థానిక విశ్వకర్మలు తల్లాడ మండల కేంద్రంలో కూడలి మొదలుకొని స్థానిక పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి వారి భక్తిని చాటుకున్నారు. అనంతరం జెండా ఆవిష్కరించి అఖండ జ్యోతి ప్రజ్వల బ్రహ్మ మహాకళాస్థాపన పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు రుద్రాక్ష నరసింహాచారి, ప్రధాన కార్యదర్శి తాటికొండ కృష్ణ, ఉపాధ్యక్షులు ఇందోజు రవి, బ్రాహ్మణ సుబ్రహ్మణ్యం, సామాజిక కార్యకర్త, ప్రజాసేవకుడు, నిరంతర శ్రమజీవి, మాజీ ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం, బండారు భాస్కరాచారి, తాటికొండ సత్యనారాయణ, ఇంకొండ సత్యనారాయణ, అన్ని యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్కడ విశ్వ బ్రాహ్మణులు పూజింపబడుతున్నారు అక్కడే దేవతలు ఉంటారు, అక్కడే లక్ష్మి ఉంటుంది, అక్కడే పార్వతి ఉంటుంది, అక్కడే సరస్వతి ఉంటుంది. మీరు పంట పండించడానికి కరువు చేసి రైతులకి పంట పండించే మార్గం ఏర్పాటు చేశాడు విశ్వ బ్రాహ్మణుడు. దేశ రక్షణ కోసం కత్తులు తయారు చేసి రక్షణ చేశాడు. న్యాయం కోసం ఖాతా తయారు చేశాడు. ఇలాంటి తయారు చేసినటువంటి కావ్యాలు రాయడానికి, వేదాలు రాయడానికి గ్రంథం తయారు చేశాడు. అటువంటి జాతి ఇవాళ విశ్వకర్మ ఆయన కృషిలో అనుకుంటున్నాం. ఆయన పుట్టినవాడు కాదు, ఇచ్చేవాడు కాదు. ఆయన పుట్టినటువంటి సాక్షాత్తు విశ్వకర్మ పంచభూతాలకి ప్రతీకగా ఉన్నటువంటి వాడు విశ్వకర్మ. ఆయన కన్యారాశి పోయింది సెప్టెంబర్ 15 ప్రవేశిస్తాడు. 12 కూడా రాలేదు. విశ్వకర్మ అల్లుడైన ఆ ప్రవేశించడంతో ఉత్పత్తి ప్రారంభమైంది, సృష్టి ఈరోజు ప్రారంభమైంది. అందుచేత మీ అందరికీ గుర్తుగా విశ్వ బ్రాహ్మణులు అందరూ కలిసి మనువంశీకులు, నయవంశీకులు, స్వస్థవంశీకులు, శిల్పి వంశీకులు, విశ్వజ్ఞ వంశీకులు ఇక్కడ ఈ నది ఈ యొక్క ఈ రాజవీధిలో ఎవరైతే విశ్వ బ్రాహ్మణులని గౌరవంగా మాట్లాడితే చాలు. మీరు ఒక్క విత్తనం వేస్తే ఎలా వృక్షాలు పెట్టుకున్నాయో, పంటలు పండుతున్నాయో ఈ జాతి
11వ తేదీ నాడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే మకర సంక్రాంతి అవుతుంది. కన్యా రాశిలోకి సూర్యుడు ప్రవేశించే ఈ రోజున ఆ వంశీకులందరూ కలిసి జెండాలు పెట్టుకొని అమ్మలు నాన్నలు సోదరులు ఎలా వచ్చారో చూడండి. వాళ్ళని మీ యొక్క మిమ్మల్ని అర్జించడం కానీ కోరుకోవడం వేడుకోవడం కాదు కావాల్సింది. మీరు మా సేవల్ని గుర్తించి మీరు కట్టుకున్న బట్టలు, మీరు నివసించిన ఇళ్ళు, మీరు పడుకునే మంచం, తినే కంచం అన్నిటినీ కూడా తయారు చేసినటువంటి ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి మమ్మల్ని గుర్తించమని గుర్తిస్తే చాలు. అందుకని మీ అందరికీ కూడా శతమానం భవతి శతాయు శతేంద్రియాయు ప్రతినిధిస్తుంది. మీ అందరికీ మంచి జరగాలి.